ఎంటర్టైన్మెంట్ కి నో ఎండ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రచ్చ చేసే కిరాక్ బాయ్స్. టూ మచ్ రే డేయ్, టూ మచ్. మాటకి మాట, పోటీకి పోటీ ఇచ్చే కిలాడి గర్ల్స్. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? భగవంతుడా. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ కి ఇద్దరు బ్యూటిఫుల్ జడ్జెస్. ఆ కుర్చీని మాట్లాడండి. ఓర్ని ఈడికే ఎంత సీన్ ఇచ్చారు. మీ లైఫ్ లో ఒక కిలాడి గర్ల్. నేను సెంటర్ చేస్తున్నాను. ఇది సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఎందుకు? వచ్చిందండి వయ్యారి. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. హాయ్ మాస్టర్. హాయ్ అనసూయ. ఏదేమైనా ఇప్పుడే మంచి పలకరింపులు, తర్వాత ఏం జరుగుతుందో చెప్పు. మీరు మాతో పోటీకి వచ్చినా మీకే రిస్క్, మేము మీతో పోటీకి వచ్చినా మీకే రిస్క్. ఓడించేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూడండి ఈ అనసూయ. చూడండి మాస్టర్. నేను చూస్తూనే ఉన్నా. ఇది జోకా? అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. తెలుగు మాట్లాడడం వస్తుందా? వచ్చు. ఏది ఒకసారి తెలుగులో పలకరించండి మా జడ్జెస్ ని. పలకరంటే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తెలుగు నాకు చాలా బాగా వస్తుందండి. శేఖర్ మాస్టర్ తెలుసు. శేఖర్ మాస్టర్ నేను ఒక ఈవెంట్ లో కలిపాము. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం కలిపా? నేను పీక్ లో ఉన్నప్పుడు తెలుగు పికప్ అవుతున్న టైప్ లో కొంతమంది నాకు ప్యాకప్ చెప్పి ఇంటికి పంపించి సరే అర్జున్, నీ గురించి అయితే ఒక మాట అనేది ఆయిషా. ఆ అంకుల్ తో మాకు పోటీ ఏంటి? కరెక్ట్. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమనుకుంటున్నావు? హార్స్ పవర్ ఇంజన్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఏమనుకుంటున్నావు? హార్స్ పవర్ ఇంజన్. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్. హ్యాండ్సమ్ మెన్ నలుగురు ఉన్నారు కదా, ఒకళ్ళని ఈ షో తర్వాత డేట్ చేయాలి. పర్లేదు, ఒక్క డేకి అవకాశం ఇస్తున్నారు, లైఫ్ లాంగ్ కాదు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? నాకు డాన్స్ రాదు కాబట్టి. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంగ్లీష్ కి ఒక షేక్స్పియర్, మా ఈవెంట్ కి శేఖర్ మాస్టర్. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? ఇది ఈవెంట్ కాదు, షో. నాకేం తెలుసు? యాదవరాజు టేస్ట్ ఇండియా అసలు ఎవరమ్మా వీళ్ళంతా? ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ గేమ్స్ ఉన్నాయి తెలుసు కదా. తెలుసు. అక్కడ ఎటు వాళ్ళేది, ఇక్కడే ఆడదామని వచ్చా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గర్ల్స్ బెస్ట్ ఆర్ బాయ్స్ బెస్ట్? ఆల్వేస్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. వచ్చిందండి వయ్యారి. జంట అమ్మాయిలు అనేసి ఒక జంట ఉందన్నమాట. ఇటువైపు రామ్మ. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతి ఉందా? ఎంట్రీ కూడా ఏదైనా ప్రాంక్ ఏంటి కొంపదీసి? నేనైతే నిజంగానే అనుకుంటున్నా, ఒకవేళ మీరంటే నా మీద ప్రాంక్ అయితే. నాకైతే యాక్చువల్గా ఈ షో ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నాను. జన కొడకల్లారా మీరు రూపుకల్లారా. కత్తిలో లక్షణంగా ప్రతి క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ ఎలాగైతే ఇంపార్టెంటో, మన ఈ షోలో ఛాలెంజ్ బోర్డ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఛాలెంజ్ బోర్డ్ పై పెట్టి మేము ఇందులో బెస్ట్ అని వాళ్ళకి చెప్పబోతున్నాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. ఏంటి మీలో అంత డేర్ ఉందని ఫీల్ అవుతున్నారా? కొడక్క ఇప్పుడు రారా
సెట్ ప్రాపర్టీ ప్లీజ్. అవి తిని చూపించండి మీరు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. డేర్ అంటే అబ్బాయి, అబ్బాయి అంటేనే డేరు. హలో ఏది నిన్ను మేకప్ లేకుండా అద్దంలో చూసుకొని లేదా ఉంటే తినండి. కాని 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 మండుతున్నట్టుంది. ఇప్పుడు అదే మూతితో మాస్టర్ కి ఒక ముద్దు. ఏంట్రా ఇది? రక్తం తగ్గేస్తా. ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ మీకు ఏం పెడతారో నాకు అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మా దీపిక పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. హలో కిందికి పోవాలి. కిందకొచ్చి ఫుల్ డౌన్ చూడండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కిందకొచ్చి ఫుల్ డౌన్ చూడండి. ఇదే హౌస్ లో చేస్తుంటే కప్ వచ్చేది కదరా మనకి. పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు మీ అమ్మమ్మ థ్రెడ్మిల్ లేదు ఇక్కడ. థ్రెడ్మిల్ ఉందనుకొని ఓకే మాస్టర్, మీరు థ్రెడ్ మిల్, రైస్ మిల్ ఏం కొనకపోయినా సరే నేను ఇక్కడ చేస్తాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? టాస్క్ ఓడిపోయారు. సో ద బంపర్ ఆఫర్ ఇస్ తిండి, నిద్ర, వాటర్ అండ్ ఎస్పెషల్లీ వాష్రూమ్ కూడా లేదు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏడోడ ప్రాక్టీస్ చేయండి వెళ్ళి. పనికొస్తుంది ఫ్యూచర్ లో మాతో పోటీ. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడే నా చెల్లికి నాలో సగం వయసు. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. నా చెల్లికి వయసు ఎంత? నేను చెప్పొచ్చా? 20 ఏళ్ళు. నీ మొహం అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. గేమ్ చేంజర్స్ మాస్టర్ అండ్ అన్సే గారు సిద్ధంగా ఉన్నారు. ఇదైతే ఫైనల్ డిసైడింగ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి